అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం చతుర్థి రేవతి నక్షత్రం శుక్రవారం అమృత సిద్ధియోగం. ఈరోజు అమృత సిద్ధియోగంలో మనం ఏ పని చేసినా సిద్ధిస్తుందని అర్థం. ఈరోజు లక్ష్మీ పూజ వృక్ష పూజని విశేషంగా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మంత్రబలంలో విశేషంగా ఓం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. ఇందులో ఓం శ్రీలక్ష్మీ అయి నమః, ఓం శ్రీలక్ష్మీ అయి నమః, ఓం శ్రీలక్ష్మీ అయి నమః అనే నామాన్ని జపించాలి. శ్రీలక్ష్మి అంటే సంపదను అందించే లక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే అన్నీ కూడా సిద్ధ రూపంలో అందించే లక్ష్మి. విద్యాసిద్ధి, ధనసిద్ధి, కార్యసిద్ధి ఇలాంటివన్నమాట. ఏ నామాన్ని జపించినా మనకి అనుకూలమే. చాలామంది కనకదార స్తోత్రం చదువుకుంటూ ఉంటారు. కొంతమంది లక్ష్మీ అష్టకం చదువుకుంటూ ఉంటారు. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఉంటారు. ఇలా ఏ శ్లోకాన్ని చదివినా అది సిద్ధిస్తుంది. అంతేకాకుండా ఈరోజు లక్ష్మీనామం అదృష్టాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎవరైనా మనకి అవమానం చేసినా, ద్రోహం చేసినా, లేదా ఏదైనా నిందించినా వాటి గురించి ఆలోచించడం మానేసి వాటికి ఒక నమస్కారం పెట్టి వదిలేయాలి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో, ఎవరైతే మీకు విరుద్ధంగా చేశారో అది మీకు మంచిగా మారిపోతుంది. ఒకరిపై ద్వేషం పెంచుకొని కోపాన్ని, క్రోధాన్ని చూపిస్తే వారికి మీకు వ్యత్యాసమే ఉండదు. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి, ఆ ఆలోచనల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. జీవితంలో ఎప్పుడు కూడా ఏదైనా కష్టపడితేనే ప్రాప్తిస్తుంది అనేది అందరూ తెలుసుకోవాలి. చుట్టుపక్క ఉండే వాళ్ళలో అంటే పాము కాటు వేస్తే ఆ విషానికైనా విరుగుడు ఉంటుందట. కానీ అసూయ దృష్టితో చూసేవారి దృష్టికి ఎటువంటి విరుగుడు ఉండదట. మీరు ఏం చేసినా వారు అసూయతోనే చూస్తూ ఉంటారు. వాళ్ళు కష్టపడుతూ మనల్ని కూడా కష్టపెడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. చాణక్యుల వారు ఏం చెప్పారంటే, తాళి కట్టగానే అనుబంధం ఏర్పడదు, మనసు అర్థం చేసుకుంటేనే అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం గొప్పగా ఉంటుంది, ప్రేమతో ఉంటుంది, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కేవలం తాళితో మాత్రమే అనుబంధం ఏర్పడుతుంది అంటే అది నిజం కాదు. చాలా రోజులు నిలబడు. ప్రకృతిలో ఇవన్నీ మనం చూస్తే ఎంతోమంది వివాహాలు చేసుకుని 6 నెలలు, సంవత్సరం లోపే విడిపోతున్నారు. మాంగళ్యం కట్టాం కదా, భర్త భార్య అనుకుంటే కాదు, మనసు కలవాలి అనే భావనతో పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వారు ఆనందంగా, సంతోషంగా ఉండగలరు. ఏ సంబంధమైనా గట్టిగా ఉండాలి అంటే మనస్ఫూర్తిగా ఒకరు అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అంగీకారంతో ముందుకెళ్తూ ఉంటారో వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ప్రయత్నం మాత్రం మనలోనే ఉండాలి. ఇది ఈరోజు మంచి మాట. ఇక పూజాఫలం. ఈరోజు పూజాఫలం. మనం దేవతలకి ఎన్నో నైవేద్యాలు అందిస్తూ ఉంటాం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి. అయితే కొందరికి పుష్పాలు, అదేవిధంగా పూజను ఆచరిస్తూ ఉంటాం. విధి విధానాలుగా నైవేద్యం కూడా సమర్పిస్తూ ఉంటాం. ఏ పూజలో అయినా కొందరికి కొన్ని నిషిద్ధమని అర్థం. అయితే కొందరు దేవతలకి భూమి లోపల పండే ఎటువంటి దుంపలను కూడా నైవేద్యంగా పెట్టరాదు. కానీ ఒక దేవికి మాత్రం ప్రత్యేకంగా ఒక దుంప చాలా విశేషమైనది. అందరికీ కావాల్సింది జ్ఞానం. జ్ఞానం ఉంటే జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థానంలో అయినా జీవించగలరు. విద్యాదానం అనేది అత్యంత శ్రేష్టమైనది. అటువంటి విద్యాదానం ఎవరు చేసినా పొందడానికి కూడా అర్హత ఉండాలి. అయితే ఈ కాలంలో ఎన్నో స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయి. మనకి పాఠాలు నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే ఏది నేర్చుకోవాలన్నా ముందు మనకి జ్ఞానం ఉత్పత్తి అవ్వాలి. ఆ జ్ఞానం మనకు కావాలి అంటే సరస్వతీదేవి అనుగ్రహం కావాలి.
ఎవరిలో అయితే సరస్వతి అనుగ్రహం ఉంటుందో వారికి చూసిన వెంటనే ఏ ఒక్క జ్ఞానాన్నైనా పొందగలరు. అది సంగీతమైన, నాట్యమైన ఏదైనా చాలా సులభంగా గ్రహించగలుగుతారు. అయితే సరస్వతి అనుగ్రహం పొందాలి అని ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు. సరస్వతి అనుగ్రహం పొందాలంటే సరస్వతీదేవికి అత్యంత ఇష్టమైన చిలగడ దుంపని నైవేద్యంగా పెట్టాలి. పచ్చిగా నైవేద్యంగా పెట్టడం ఒకటి, అలాగే ఎండబెట్టి హోమానికి నైవేద్యంగా చేయడం మరో పద్ధతి. ఇలా నైవేద్యంగా సమర్పిస్తారు. సరస్వతీదేవికి విశేషంగా చిలగడ దుంపలతో నైవేద్యం పెట్టడం వలన సరస్వతి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దివ్యమైన ఆయుక్షేమం. తులసి ఆకు చూర్ణం ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీవైరస్, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ క్యాన్సర్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో చాలా అద్భుత గుణాలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చినప్పుడు వైరల్ ఫీవర్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా థ్రోట్ ఇన్ఫెక్షన్, కాఫ్ను కూడా ఇది నయం చేస్తుంది. తులసి ఆకులతో మనం దేవతారాధన చేస్తూ ఉంటాం. తులసి ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసి పెట్టుకోవాలి. తులసి చూర్ణాన్ని తేనెతో కలిపి ఉండలుగా చేసి చిన్నపిల్లలకు ఇచ్చి చప్పరిస్తూ ఉండడం వలన కోల్డ్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. గోరువెచ్చని నీటిలో ఉదయం సాయంత్రం ఆహారం తిన్న తర్వాత 2 పూటలా సేవిస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్, క్లైమేట్ ఇన్ఫెక్షన్ వలన ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోయి జ్వరం అనేది రాకుండా ఈ తులసి ఆకు చూర్ణం కాపాడుతుంది. మరియు శరీరంలో క్యాన్సర్ కణాలని అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. తులసి టీని తాగవచ్చు. ఈ చూర్ణం జలుబు, దగ్గు కాకుండా అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. ఇక దివ్య పూజ. రేపు శనివారం, అశ్విని నక్షత్రం. అశ్విని దేవతల అనుగ్రహం ఉంటుంది. అంతేకాకుండా అరటి చెట్టు మొదట్లో దీపం వెలిగించడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. లేదా అరటి ఒత్తులతో ఇంట్లో పరమేశ్వరుడి ముందు కానీ, విష్ణుదేవతల ముందు కానీ నెయ్యి లేదా కొబ్బరి నూనెతో కలిపి దీపారాధన చేసి మృత్యుంజయ మహామంత్రాన్ని కానీ లేదా మృత్యుంజయ అష్టకాన్ని కానీ జపించాలి. అంతేకాకుండా శివస్తోత్రాన్ని పఠించిన అపమృత్యు, గండాంతరాలు, అనారోగ్యాలు ఉండే వారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక నేటి ఆలయ దర్శనం. ఈరోజు దివ్యమైన ఆలయం 18 శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం. దీని గురించి దేవీ భాగవతంలో విశేషంగా తెలియచేశారు. కాళీ పురాణంలో కూడా విశేషంగా తెలియచేశారు. శ్రీ మహావిద్యలో విశేషమైన శక్తి పొందడానికి దివ్యమైన క్షేత్రం ఇది. పరమేశ్వరుడు సతీదేవిని శరీర రూపంలో కాకుండా చైతన్య రూపంగా ఈ క్షేత్రంలో కలిసేవారట. అయితే ఈ దేవాలయం ఎలా ఉంటుంది అంటే తేనె పట్టుకు తేనెటీగలు ఎలా ఉంటాయో అలా ఉంటుందని పోల్చారు. అంటే రహస్యమైన శక్తి ఉంటుందని అర్థం. అమ్మవారి బ్రహ్మస్థానంగా అంటే యోనిస్థానంగా యోని పూజ విశేషంగా ఆచరిస్తూ ఉంటారు. ఆ అమ్మవారి దేవాలయాన్ని ఎవరు దర్శించుకున్నా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అటువంటి దేవాలయమే గుహవాడ ఉన్నటువంటి కామాక్షిదేవి దేవాలయం. అష్టాదశ శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైన కామాఖ్యాదేవి విశేషాలను తెలుసుకుందాం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గువాహతికి సమీపంలో ఉంటుంది ఈ క్షేత్రం. ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీలాచల పర్వతాలు మరింత అందంగా కనువిందు చేస్తాయి. సుబురుగా, దట్టంగా, దారి కనిపించినంత ఎత్తుగా పెరిగిన చెట్లతో నిండి ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది నీలాచలం. ఈ పర్వతం నేల అంచుల్ని తాకుతూ ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నదీ జలం మరింత సౌందర్యంతో ఉంటుంది. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సాధారణంగా కామం అంటే శారీరక చాంచల్యంగా భావిస్తారు. కానీ అసలు కామం అన్న, కామరూపిణి అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చగలగడం అని అర్థం. అలా చేయగలిగినటువంటి శక్తిమంతురాలు కాబట్టి ఈ అమ్మవారు కామరూపిణి అయింది. కామాఖ్యాదేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యాదేవిని త్రిపుర శక్తి దాయినిగా కొలుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ 3 ప్రధాన రూపాలలో ఆ తల్లి దర్శనమిస్తుంది. యాచకవాదులను అంతం చేసేందుకు అమ్మవారు భైరవి రూపాన్ని ధరించారు.
ఈ రూపాన్ని పరమేశ్వరుడు సైతం వీక్షించలేరు. అమ్మవారు ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది. పరమేశ్వరుడు అనుగ్రహంతో ఉన్నప్పుడు ఆ తల్లి త్రిపుర సుందరిగా మారుతుంది. అనేక రూపాలు ధరించడం గల తల్లి కామాఖ్యాదేవి. స్వాగత ద్వారం ఎంతో ఆకర్షణీయంగా చెక్కిన శిల్పాలను చెక్కడంలో ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే అక్కడ స్తూపాకారంలో ఉన్నటువంటి శిల్ప సంపద గోపురాలతో ఆలయ దర్శనం ఇస్తుంది. ఆలయ గోపురం శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ గోపుర నిర్మాణం మన వైపు మాదిరిగా కాకుండా ఉత్తరాది పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన గోపురంపై ఉన్న శిల్పంపై బంగారు కలశం స్థాపితమై ఉంటుంది. అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వరు. అమ్మవారు యోని భాగం గౌహతి జలంపై పడింది. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాలలోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేకాకుండా ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకు ఆధారంగా భావిస్తారు. అలాగే ఈ శక్తి పీఠాన్ని మహాయోగ స్థలం అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చి పర్వతాన్ని ఒకసారి తాకితే ఆ పర్వతం సిద్ధించి బ్రహ్మలోకంలో ఉండి చివరికి మోక్షాన్ని పొందుతారని విశ్వాసం. అందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించి తరించాలని కోరుకుందాం. ఇక ఈరోజు యోగక్షేమం. దూరంగా ఉన్న భార్యాభర్తలు ఒకటయ్యేందుకు, భార్యాభర్తల మధ్య సఖ్యత కొరకు ఈరోజు సాయంత్రం సతీ సమేతంగా ఉన్న విష్ణుదైవం ముందు బెల్లంపై నెయ్యితో దీపారాధన చేయాలి. దీపం కొండెక్కే వరకు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.